హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 45కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి క్రిస్మస్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని విద్యార్థులతో చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇక్కడ ఇవ్వబడిన కథ 3 గ్రూపులు కూడా సేమ్ కథ మన కథల పుస్తకం నుంచి అపాయంలో ఉపాయం అని ఇవ్వబడింది. ఈ కథను ఈరోజు మనం అర్థవంతంగా విద్యార్థులకు వివరించి చెప్పాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రాయడం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కథలోని పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు వేసి వాటి పేర్లను రాయించాలి. ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఈరోజు మన కథ పేరేంటి? అపాయంలో ఉపాయం. కథ అర్థమైందా? విన్నారు కదా? మీకు నచ్చిందా కథ? మరి ఇక్కడ ఈ కథలో ఈ ఉన్న ఏదైనా అంశానికి సంబంధించిన బొమ్మ వేయాలి. మీరు దాని పేరు రాయాలి, లేదా ఇక్కడ ఉన్న బొమ్మల్లో నుంచి మీకు నచ్చిన బొమ్మ ఏదైనా ఒకటి వేసి దాని పేరు రాయాలి. రాస్తారా? మరి వేయండి. చెట్టు. చెట్టు వేస్తారా? చెట్టు బొమ్మ వేసి చెట్టు అని రాయాలి. ఓకే అమ్మా, వేసావా బొమ్మలు? ఏమేమి వేసావు? కుందేలు, చెట్టు, కొండ, వల, నక్క. అబ్బో, నక్క కూడా బాగా వేసావుగా. ఇంకా అందరూ వేసారు మేడం. చెట్టు చెట్టు వెరైటీగా వేసేంటి నిహాల్? కుందేలు తల చిన్నది, బాడీ పెద్దగా ఉంది. ఇంత పెద్ద బాడీయా కుందేలుకి? తల ఏమో ఇంత. వల, కొండ. నువ్వు సేమ్ అయ్యే బొమ్మలు వేసారు అందరూ? ఓకే ఓకే. కాయలు కూడా వేసింది చెట్టుకి. ఓకే. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి కొన్ని పదాలు లేదా వాక్యాలను ఉపాధ్యాయుడు తప్పుగా రాసి విద్యార్థులను సరిదిద్ది వాటి కింద కరెక్ట్గా రాయించాలి. ఇక్కడ మనం బోర్డు పైన కొన్ని పదాలను కానీ లేదా వాక్యాలను కానీ తప్పుగా రాయాలి. వాటిని విద్యార్థులతో సరిదిద్దే విధంగా మనం చేయాలి. అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను బోర్డు పైన 2 సెంటెన్సులు రాశాను, 2 వాక్యాలు రాశాను. అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మీరు ఆ మిస్టేక్స్ని తెలుసుకొని వాటిని సరిచేసి రాయాలి. అందులో ఏం తప్పులు ఉన్నాయో ఆ తప్పులు మీరు కనిపెట్టి కరెక్ట్గా రాయాలి. ఫస్ట్ ఎవరు వెళ్తారు? వెళ్ళండి. ఒక అడవిలో. కింద రాయొచ్చు కరెక్ట్గా సెంటెన్స్, దాన్ని అలానే ఉంచి కింద రాయి. కింద లైన్లో స్టార్ట్ చేయి. ఫస్ట్ నుంచి ఒక అలానేనా రాసేది? నీట్గా ఉండాలి. ఒక చదువుకుంటారా? చాలా వెరీ గుడ్. రాసాడా కరెక్ట్గా? ఇప్పుడు రెండో సెంటెన్స్ నువ్వు సరిచేయి నాన్న. కరెక్ట్గా చూసి ప్రతిదీ చూడాలి. తను కరెక్ట్గా రాస్తున్నాడో లేదో మీరు అబ్జర్వ్ చేయండి. తను ఏదన్నా మిస్టేక్ చేస్తే తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి సరి చేయాలి. చదువుకుంటారాయి. ఒకరోజు వేటగాడు. రైటింగ్ ఏంది? మంచిగా రాయాలి రైటింగ్. ఒకరోజు వేటగాడు కుందేల
గుంపును చూశాడు చూశాడు. ఆహా. ఓకే, తను రాసింది కరెక్టేనా? ఏమేమి రాంగ్స్ పోయినాయో నువ్వు సరిచేయమ్మా స్వప్న, నువ్వు వెళ్ళు చూడు. ఒక రోజా అని ఉంది ఆడ. ఒక రోజు కొమ్ము ఇవ్వాలి. ఒక రోజు. వేటగాడు కాకు దీర్ఘం ఉండాలి. కొందేళ్ళ గుంపును చూశాడు. సరే అయిపోయిందా? ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఇంకా ఉన్నాయంట, చూడండి మరి. తాకు దీర్ఘం అవసరం లేదు. వేకి పళ్ళు ఉండాలి. వాకి ఏత్వం పళ్ళు ఇవ్వాలి. వేటగాడు. వేటగాడు అని ఉంది అక్కడ. వేటగాడు. వేటగాడు కుందేళ్ల గుంపును చూశాడు. చూశాడులో చూకు దీర్ఘం ఉండాలిగా, అది చూశాడు. ఓకే, ఈ విధంగా యాక్టివిటీని చేయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఏదైనా విషయంపై చర్చించి దానిని రాయించి తప్పులను సరిచేయాలి. పిల్లలు, ఇప్పుడు మన అపాయంలో ఉపాయం కథ నేర్చుకున్నాం కదా. ఇందులో మెయిన్ అడవి అనే అంశం ఉంది కదా. అడవి అనే అంశం మీద మాట్లాడండి మీరు. ఏదన్నా అడవి గురించి ఏదన్నా. అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అడవిలో పెద్ద పెద్ద చెట్లు, అడవిలో చాలా చాలా కాయల చెట్లు ఉంటాయి. ఇంకా చాలా రకాల జంతువులు ఉంటాయి. అడవిలో చాలా పక్షులు ఉంటాయి. అడవిలో చాలా కోతులు ఉంటాయి. ఓకే, మీరు ఏమనుకుంటున్నారో వాటన్నిటిని రాయండి. బుక్లో రాసి వాక్యాలాగా రాయండి. ఆ అంశం మీద మీరు ఏమైతే అనుకున్నారో అడవి గురించి రాయండి. ఒక 5 వాక్యాలు రాయండి. అడవి అనే అంశం మీద ఒక 5 వాక్యాలు రాసేయండి. అడవిలో ఇది ఎక్కడి నుంచి రాసావా? అడవిలో చాలా జంతువులు ఉంటాయి. అడవిలో పెద్ద పెద్ద కింద దావత్తు రావాలి. అడవిలో చాలా పండ్లు. అడవిలో మనుషులు ఉండరా? షాయగా ఇది. అడవిలో కోతుల గుంపు. ఇదేం రాయలా కంటిన్యూషన్? నువ్వే రాసావు. సేమ్. చాలా జంతువులు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చాలా కాయల చెట్లు ఉంటాయి, చాలా కోతులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. నువ్వే రాసావమ్మా? వెరైటీగా ఏమైనా రాసావా? అడవిలో పక్షులు ఉంటాయి, కోతులు ఉంటాయి. అందరి కదా కంటిన్యూషన్. ఓకే. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఇక్కడ పదాలతో వాక్యాల తయారీ అనే ఆటను ఆడించాలి. తర్వాత మౌంటైన్ వాళ్ళతో నేను చూశాను. స్కై గ్రూప్ వాళ్ళతో 1 నిమిషంలో చెప్పండి. ఈ యాక్టివిటీస్ని చేయించాలి. అవి ఎలా చేయించాలో ఒకసారి చూద్దాం. పిల్లలు, ఇప్పుడు నేను బోర్డు పైన కొన్ని పదాలు ఇచ్చాను. ఆ పదాలతో మీరు వాక్యాన్ని కరెక్ట్గా రాయాలి. వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు వెళ్ళండి, రాయండి. ముందు ఆ పదాలన్నీ చదువుకొని ఏ ఆర్డర్లో కరెక్ట్గా రాసేలాగా చూసుకోండి. పోనీ చెప్పు, వాక్యంలాగా చెప్పు. రాయడం లేట్ అవుతుంది అనుకుంటే మీరు నోట్బుక్లో రాదురు కానీ వాక్యం చెప్పు. ఫస్ట్ది కరెక్ట్గా చెప్పు వాక్యాన్ని. రెండో చెప్పావా? నాకు మా స్నేహితులు అంటే చాలా ఇష్టం. మరి ఫస్ట్ది ఎవరు చెప్తారు? చెప్పు. ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. వెరీ గుడ్. ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు చెప్పారు కదా, ఆ వాక్యాలను ఫస్ట్ ఆ పదాలు రాసుకోవాలి. తర్వాత ఆ వాక్యం లాగా మీరు నోట్బుక్లో రాయాలి. తర్వాత ఆట వచ్చేసి నేను చూశాను. ఓకే పిల్లలు, ఈ ఆట పేరు నేను చూశాను. ఏంటది? ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరు లేచి మీరు ఈ రూమ్లో ఏమేమి మీకు కనిపిస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ చెప్పండి. ఒక్కొక్క వస్తువు పేరు చెప్పండి చాలు. ఓకేనా? ఫస్ట్ నువ్వు లేచి చెప్పు. నేను రంగులు వేసిన బొమ్మలను చూశాను. రంగులు వేసిన బొమ్మలు చూసావా? నెక్స్ట్ నువ్వు. నేను మా గురువు గారు కుర్చీ చూశాను. ఇంకా నేను దీపాలు చూశాను. దీపాలు కనపడ్డాయా నీకు? నెక్స్ట్
నేను బేడ్షీట్లను చూశాను. ఇంకా నవ్య నువ్వేం చూసావు? నేను పదాలను చూశాను. ఏం చూసావు? పదాలా? నెక్స్ట్ దీపాలు చూశాను. ఇంకా నేను కిటికీలు చూశాను. కిటికీని చూసావు. నువ్వమ్మా? నేను తలుపులను చూశాను. ఓకే. ఈ విధంగా ఈ ఆటను ఆడించాలి. తర్వాత 1 నిమిషంలో చెప్పండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు ఏంటంటే 1 నిమిషంలో చెప్పండి. 1 నిమిషంలో చెప్పండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక పదం ఇస్తాను, అంటే ఒక అంశం గురించి ఇస్తాను. మీరు 1 నిమిషంలో దాని గురించి మీకు తెలిసింది మాట్లాడాలి. నిమిషం ఆగకుండా మాట్లాడాలి. ఓకేనా? సో నేను ఇచ్చే పదం ఏంటంటే పుస్తకం. పుస్తకం అని ఇచ్చాను. పుస్తకం మీద 1 నిమిషం ఆగకుండా మాట్లాడాలి. పుస్తకాలు అంటే చాలా ఇష్టం. పుస్తకాల్లో అందరూ రాస్తారు. పుస్తకంలో పెన్నుతో పెన్సిల్తో లేదా రాస్తారు. పుస్తకాలు రకాలు ఇంగ్లీష్ బుక్స్, తెలుగు బుక్కులు, మ్యాథ్స్ బుక్కులు అని చాలా రకాల పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలను చిందరవందరగా పడేయకూడదు. పుస్తకాలను ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలా. పుస్తకాలను ఎప్పుడు చింపకూడదు. పుస్తకాలను ఎప్పుడు శుభ్రంగా నీట్గా రాయాలి. వాటిల్లో రాసేవి కూడా. పుస్తకాలను చాలా అందంగా ఉంచుకోవాలా. పుస్తకాలు కొత్త వాటి మీద పేర్లు రాసుకోవాలా. పుస్తకాలు ఎప్పుడు మనం బ్యాగ్లో నీట్గా సర్దుకోవాలా. ఓకే నీ టైం అయిపోయింది. నీ 1 మినిట్ అయిపోయింది. వాళ్ళు చెప్పినవి కాకుండా వెరైటీగా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేసే 1 మినిట్. పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం అయిపోగానే మంచిగా పెట్టుకోవాలి. పుస్తకాలు రాయడం ద్వారా మంచిగా రాయడం వస్తుంది. అప్పుడు పుస్తకాలలో చాలా మంచిగా రాయగలుగుతాము. అప్పుడు పుస్తకంలో రాసే చదువుతూ రాయాలి. పుస్తకాలు అంటే అందరికీ ఇష్టం. పుస్తకాలు అంటే అందరికీ దేవుడితో సమానం. పుస్తకాలు రాయడం ద్వారా పుస్తకాలు చదివిన వాళ్ళు ఎంతో మహానుభావులు ఉన్నారు. పుస్తకాలు నీ టైం అయిపోయింది. తన టైం ఇప్పుడు. పుస్తకాలు రాసే ఆలోచించి రాయడం పెరుగుతుంది. ఓకే స్టాప్. నీ 1 మినిట్ అయిపోయింది. చదవడం మంచిది. మనం పొద్దున్నే లేచి స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి పుస్తకం తీసి చదువుకోవాలి. హోంవర్క్ ఇచ్చి టీచర్ హోంవర్క్ ఇస్తే రాయాలి. పొద్దున్నే లేచి ఏమన్నా వర్క్ ఇస్తే చదువుకోవాలి. పుస్తకం వచ్చేటట్లుగా మాట్లాడాలి పుస్తకాల గురించి. ఓకే మాట్లాడు. పుస్తకాలు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పుస్తకాలు ఎవరు చించినా వాళ్ళని అరవాలి. చెప్పాలా, లేకపోతే గురువు గారికి చెప్పాలి. గుర్తు రావట్లేదు ఇంకా. ఓకే ఇంకెవరైనా చెప్తారా? చెప్పరా? ఈ విధంగా మా పిల్లలు అప్పటికప్పుడు మాట్లాడారండి. పాపం వాళ్ళకి ఏ టైము ఇవ్వలేదు. జస్ట్ అప్పటికప్పుడే అది పుస్తకం గురించి మాట్లాడమంటే వాళ్ళకి వచ్చిన మాటలు మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుణకారంపై మౌఖిక ప్రశ్నలు, మౌంటైన్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ పైన మౌఖిక ప్రశ్నలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్లోని క్రీడలకు సంబంధించిన అంశాలపై గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల చార్ట్ రీడింగ్ చేయించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి సరిపడే అమౌంట్ మీరు తీసి పక్కన పెట్టాలి వీటిలో నుంచి. ఓకేనా? నేను 23,200
250. సో ఈ అమౌంట్ని మీరు ఈ నోట్స్ నుంచి తీయాలి. 23,250. 23,000 ఇక్కడ నెంబర్ వేసారు చూడండి. 23,250ని ఈ నోట్స్ నుంచి మీరు తీయాలి. 50 నేను అడిగింది. 23,250 తీసారా? చూడండి ఎన్ని వచ్చినాయి, ఎన్ని టెన్స్ వచ్చినాయి? 3, 4, 5, 6 వచ్చినట్టున్నాయి. లేవా? 5ఏనా? ఓకే. హండ్రెడ్స్ ఎన్ని? 2 హండ్రెడ్స్. ఇవేంటి థౌజండ్స్ ఎన్ని తీసావు? 1, 2, 3 3,000s. 10,000s ఎన్ని? 2. వెరీ గుడ్. 23,250. వెరీ గుడ్, కరెక్ట్గా తీసావు. ఇంకొక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి సరిపడే అమౌంట్ తీయాలి. ఓకేనా? 33,156. కరెక్ట్గా తీసుకోండి. 33,156. ఇక్కడ మీరు వన్స్ ఎన్ని, టెన్స్ ఎన్ని, హండ్రెడ్స్ ఎన్ని అనేది తెలుసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట మీకు. ఓకేనా? తీసారా? ఓకే. చూడు ఎన్ని వన్స్ తీసావు? 6 వన్స్ తీసావా? అలాగే ఎన్ని టెన్స్ రావాలి? 5 టెన్స్ రావాలి. ఓకే. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 1. వెరీ గుడ్. నెక్స్ట్ థౌజండ్స్ ఎన్ని రావాలి? 3. 10,000s? 3. వెరీ గుడ్, కరెక్ట్గా తీసారు. తర్వాత యాక్టివిటీ వచ్చేసి విస్తరణ రూపం. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ని చదివించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి గుణకారం పైన వర్డ్ ప్రాబ్లం ఇచ్చి దాన్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్ని కరెన్సీ ద్వారా, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వాలి. పిల్లలు, మీరు ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్ షాప్కి వెళ్ళారు. ఓకేనా? సో ఇక్కడ కాస్ట్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఫ్రూట్ యొక్క కాస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. నీకు ఏది కావాలో అడుగుతాను. నీకు ఏ ఫ్రూట్ కావాలనుకుంటున్నావు అడుగు. పైనాపిల్ కావాలంట. ఒక్కొక్క పైనాపిల్ ఎంత అని అడగాలి. ఒక్కొక్క పైనాపిల్ ఎంత? 18. నీకు ఎన్ని యాపిల్స్ కావాలి? 8 పైనాపిల్స్ కావాలంట తనకి. సో 8 పైనాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది నువ్వు చెప్పాలి. ఏం చేయాలి అక్కడ? ఎలా చేస్తావు? మల్టిప్లికేషన్ చేసుకో మరి అక్కడ చిన్నగా. ఓకే. నీకు 18 into 8 వేయాలి. 18 into 8 మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి అక్కడ. 18 into 8. 8 8 64. 8 and 6 14. అంటే ఎంత ఇవ్వాలి తనకి? 114. 144. 144. అయితే నీ దగ్గర 200 ఉన్నాయి ఇప్పుడు. నువ్వు 200 తనకి ఇవ్వాలి. తనకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనకి తిరిగి నువ్వేం చేయాలి? చేంజ్ ఇవ్వాలి కదా. మరి ఎలా ఇస్తావు ఇక్కడ చేంజ్ తనకి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఎంత ఇవ్వాలి తిరిగి తనకి చెప్పు. 56. వెరీ గుడ్. 56 రూపీస్ తనకి ఇచ్చేసేయి మరి. ఓకే. వెరీ గుడ్. ఇక్కడ మనం 2 ప్రాసెస్ యూజ్ చేసాం. ఫస్ట్ దాంట్లో మల్టిప్లికేషన్, తర్వాత సబ్ట్రాక్షన్. తర్వాత వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఎంతెంత మంది అనే ఆటను, మౌంటైన్ వాళ్ళతో స్థాన విలువల ఆట, స్కై గ్రూప్ వాళ్ళతో గుర్రపు స్వారీ ఆటను ఆడించాలి. ఆల్రెడీ ఈ ఆటలు ఏ విధంగా ఆడించాలో ఇంతకుముందు వీడియోస్లో చూపించడం జరిగిందండి. అన్ని వీడియోస్కి ఇక్కడ టైం సరిపోలేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇందులో భాగంగా మొదటి 10 minutes యాక్టివిటీ ఇక్కడ టాక్ ఆన్ బర్డ్స్.
ఇక్కడ ఈరోజు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే బర్డ్స్ గురించి మాట్లాడించడం. సో ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఐడెంటిఫై 3 బర్డ్స్ అని, మౌంటైన్ వాళ్ళకి డిస్క్రైబ్ కలర్స్ అండ్ సౌండ్స్ అని, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి స్పీక్ లైన్స్ అబౌట్ మైగ్రేషన్ అండ్ నెస్ట్స్ గురించి ఇవ్వటం జరిగింది. ఇక్కడ అంటే పక్షులు ఒక చోట నుంచి మరొక చోటికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి కదా, దాని గురించి, అలాగే పక్షి యొక్క గూళ్ళ గురించి ఇక్కడ వాళ్ళతో ఒక 2-3 సెంటెన్సెస్ అనేది మాట్లాడించాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే బర్డ్ యొక్క పిక్చర్ అనేది మనం చూపించాలి. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో వాటిలోంచి ఏదైనా ఒక 3 బర్డ్స్ని నేమ్స్ చెప్పించాలి, వాటిని ఐడెంటిఫై చేయించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఈ విధంగా మనం బర్డ్ రిలేటెడ్ పిక్చర్ ఏదైనా వాళ్ళకి చూపిస్తూ అందులో వాళ్ళకి తెలిసిన బర్డ్స్ నేమ్స్ అనేవి చెప్పించాలి. ఏవైనా 3 బర్డ్స్ నేమ్స్ అన్నమాట. ఆ తర్వాత స్కై గ్రూప్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ బర్డ్స్ యొక్క సౌండ్స్ ఏ విధంగా చేస్తాయి, అలాగే వాటి యొక్క కలర్ ఏ విధంగా ఉంటుందో అడగాలి. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా 10 మినిట్స్ యాక్టివిటీ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో బర్డ్స్ నేమ్స్ చదివించాలి ఏవైనా కొన్ని. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 10 నుంచి 12 వర్డ్స్ ఇవ్వాలి. ఇవి కూడా మనం బర్డ్ నేమ్సే ఇవ్వాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకేమో ఒక 15 ఇవ్వాలి బర్డ్ నేమ్స్ అనేవి. ఒకసారి ఇక్కడ బర్డ్ నేమ్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, చాలా బర్డ్స్ నేమ్స్ అనేవి మనకున్నాయి. వీటిలో నుంచి మనం మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఒక 10, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 15, స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకైతే ఒక 5 వర్డ్స్ ఇచ్చి ఆ నేమ్స్ స్పెల్లింగ్తో సహా వాళ్ళని చదివించాలి. నెక్స్ట్ యాక్టివిటీ, ఇది కూడా 10 మినిట్స్ అండి. ఇక్కడ గేమ్ ఏంటంటే ఫ్లై టు ద వర్డ్ అని ఇవ్వడం జరిగింది గేమ్ నేము. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పిక్ బర్డ్ కార్డ్ అని ఉంది. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకేమో పిక్ అండ్ రీడ్ అంటే ఆ బర్డ్ నేమ్స్ కూడా చదివించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఆ చెప్పిన బర్డ్ ఏదైతే వాళ్ళు పట్టుకుంటారో దాని మీద సెంటెన్స్ కూడా చేయించాలి. సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈ విధంగా స్లిప్స్ మీద కొన్ని బర్డ్స్ నేమ్స్, అలాగే కొన్ని స్లిప్స్ మీద యానిమల్స్ నేమ్స్ అనేవి ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత ఈ స్లిప్స్ అన్నిటినీ ఫోల్డ్ చేసి ఈ విధంగా చేయాలి. అంటే బర్డ్స్ నేమ్స్ అలాగే యానిమల్స్ నేమ్స్ కూడా కలిపి ఉన్న వాటిని ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఈ స్లిప్స్ని ఓపెన్ చేయించి అది బర్డ్ నేమా యానిమల్ నేమా అనేది చెప్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ నేమ్స్ చదివించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో వచ్చేసి ఆ చదివిన వర్డ్ మీద ఒక సెంటెన్స్ అనేది చెప్పాలి. ఐ లైక్ ప్యారెట్ వచ్చింది అనుకోండి, ఐ లైక్ ప్యారెట్, ఒక ప్యారెట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, ఈ విధంగా చెప్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి పారాగ్రాఫ్. ఇక్కడ 3 గ్రూప్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్ అనేది. ఫస్ట్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 3 స్మాల్ సెంటెన్సెస్ ఇచ్చారు. బర్డ్స్ హ్యావ్ వింగ్స్, దే ఫ్లై ఇన్ ద స్కై, సమ్ బర్డ్స్ బిల్డ్ నెస్ట్స్, ఈ విధంగా చిన్న చిన్నవి 3 సెంటెన్స్ ఇచ్చారు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి బర్డ్స్ హ్యావ్ వింగ్స్, బీక్స్ అండ్ ఫెదర్స్, దే ఈట్ గ్రెయిన్స్ అండ్ ఇన్సెక్ట్స్, దే మేక్ నెస్ట్స్ ఆన్ ట్రీస్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి బర్డ్స్ ఆర్ ఆఫ్ మెనీ కైండ్స్, సమ్ బర్డ్స్ ఫ్లై హై వైల్ సమ్ కెనాట్ ఫ్లై, బర్డ్స్ బిల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెస్ట్స్ టు ప్రొటెక్ట్ దేర్ ఎగ్స్ అండ్ బేబీస్. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ని మనం బోర్డు మీద రాయించి చదివించి వాళ్ళ నోట్బుక్లో నోట్ చేసుకునే విధంగా చేయాలి. దీనితో మనకు డే 45కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.